కుర్చీకి స్థానిక సెగ. టీడీపీ ముందు సవాలక్ష సవాళ్లు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కేవలం ఒక అధికార పోరాటం మాత్రమే కాదు, అధిష్టానానికి అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని రచ్చ గెలవడం సంగతి దేవుడెరుగు. ముందు స్వపక్షాన్ని, పొత్తు భాగస్వాములను సమన్వయం చేసుకుంటూ ఇంట గెలవడమే టీడీపీకి ఇప్పుడు అతిపెద్ద తలనొప్పిగా మారింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల రీతి వేరు, గ్రామ స్థాయి రాజకీయాల రీతి వేరు. రాష్ట్ర స్థాయిలో పార్టీ అధినేత మాట వేదవాక్కు కావచ్చు, కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి ప్రచారంలో నిలిచేది, ఓటర్ల కష్ట సుఖాల్లో భాగస్వామ్యమయ్యేది ఆ గల్లీ నాయకులే. అక్కడ ఆ స్థానిక నాయకుడే అధినేతతో సమానం, అతడే సుప్రీం. గ్రామాల్లో ఉండే వర్గపోరు, స్థానిక సమీకరణాలు ఎంత పెద్ద పార్టీ అధినేతకైనా క్షుణ్ణంగా తెలిసే అవకాశం ఉండదు. అందుకే స్థానిక పోరు వచ్చేసరికి సాధారణంగా ఏ పార్టీ అయినా మీరే అభ్యర్థులను ఎంచుకోండి, మీరే గెలిపించుకోండి అని బాధ్యతలను ఆ క్షేత్రస్థాయి నాయకుల చేతుల్లోనే పెడుతుంది. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. కూటమి ధర్మంలో భాగంగా భాగస్వామ్య పక్షాలకు సీట్లు కేటాయించాల్సిన అసలు బాధ్యత టీడీపీ పైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే దీనిపై ఒక అవగాహనకు వచ్చారు. స్థానిక ఎన్నికలలో జనసేనకు 15%, బీజేపీకి 5% సీట్లు ఇస్తామని నారా లోకేష్ గతంలోనే ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయి వాతావరణం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కేవలం 15% సీట్లకే పరిమితం కావడానికి జనసేన ఎంత మాత్రమూ సిద్ధంగా లేదు. తమకు అంతకంటే ఎక్కువ భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు టీడీపీ కేడర్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. జనసేనకు 15%కి ఒక్క సీటు ఎక్కువ ఇచ్చినా ఒప్పుకునేది లేదని, అవసరమైతే తిరుగుబాటు చేస్తామని పార్టీ శ్రేణులు అధిష్టానానికి స్పష్టమైన అల్టిమేటం ఇస్తున్నాయి. టీడీపీ దృష్టిలో ఈ సీట్ల సర్దుబాటే ఒక పెద్ద యుద్ధం. ఎందుకంటే టీడీపీ అనేది 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న వ్యవస్థ. గ్రామ గ్రామాన బలమైన క్యాడర్, దశాబ్దాలుగా పార్టీ జెండాను భుజాన మోసిన నాయకులు ఉన్నారు. ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తమ ఉనికిని చాటుకోవాలని వారు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. పొత్తు పేరుతో వారిని పక్కన పెట్టి వేరే పార్టీకి ఆ స్థానాన్ని రాసివ్వడం అంటే సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురి కావడమే. ఆ రకంగా చూస్తే జనసేనకు ఇస్తామన్న 15% సీట్ల త్యాగం కూడా టీడీపీ అంతర్గత నిర్మాణానికి పెద్ద దెబ్బే. ఇప్పుడు తెలుగుదేశం అధిష్టానం ముందు రెండు దారులు ఉన్నాయి: తగ్గడమో లేక తెగించడమో. ఒకవేళ తగ్గామా అంటే జనసేన డిమాండ్లకు తలొగ్గి ఎక్కువ సీట్లు కేటాయిస్తే దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సొంత నాయకుల నుండి తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు, కుమ్ములాటలు ఎదురవుతాయి. అలా కాకుండా మా మాటే నెగ్గాలని తెగించారా పొత్తుకే ముప్పు వాటిల్లుతుంది. సీట్ల విషయంలో పట్టుబడితే జనసేన తన దారి తాను చూసుకునే ప్రమాదం ఉంది. జనసేన గనక కూటమి నుండి బయటకు వస్తే దాని వెంటే బీజేపీ కూడా నడిచే అవకాశం ఉంది. అప్పుడు రాజకీయంలో టీడీపీ మళ్లీ ఒంటరి అయిపోతుంది. అందుకే తెగించడం కంటే తగ్గడమే ప్రస్తుతానికి టీడీపీ ముందున్న ఏకైక మార్గంగా కనిపిస్తున్నప్పటికీ తగ్గితే సొంత ఇల్లే గుల్లయ్యే పరిస్థితి ఉంది. శత్రువుతో పోరాడడానికి ముందే కూటమిలోని మిత్రులతోనూ సొంత ఇంట్లోని నాయకులతోనూ నడుస్తున్న ఈ సీట్ల సమరం టీడీపీకి నిద్ర లేకుండా చేస్తుంది.